హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. సో బేసికల్ గా సినిమాలకు సంబంధించి ఏంటంటే అప్డేట్స్ తెలియాలంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమని ఇప్పటికే చాలా సార్లు చెప్పాము. అండ్ చాలా మంది కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీకు ఒక డైలీ ఇంట్రెస్టింగ్ మూవీ కంటెంట్స్ కావాలంటే ముందు సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రోజు టాప్ 3 కంటెంట్స్ లో ఫస్ట్ కంటెంట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు చాలా సినిమాస్ లో హీరోస్ డ్యూయల్ రోల్స్ పోషించడం మనకు తెలుసు. సో డబుల్ యాక్షన్ మూవీస్, త్రిబుల్ యాక్షన్ మూవీస్ కూడా చూసాం. బట్ ఒకే సినిమాలో ఒకే హీరో డబుల్ యాక్షన్ లో ఉండి ఒక క్యారెక్టర్ పాజిటివ్ గా హీరో వర్షన్ లో, మరో క్యారెక్టర్ నెగిటివ్ గా విలన్ వర్షన్ లో చాలా అరుదుగా వస్తుంటాయి సినిమాలు. సో రీసెంట్ టైమ్స్ లో మనం కానీ చూసుకున్నట్లయితే గౌతమ్ నందాతో మనకి గోపిచంద్ గారు, ఇక జై లవకుశ సినిమాలో తారకన్న కనిపించారు. ఇక ఓల్డ్ వర్షన్ లో చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ. సో ఇలాంటి వాళ్ళు మాత్రమే హీరో అండ్ విలన్ క్యారెక్టర్ ని ఒకే సినిమాస్ లో చూపించారు. సో ఈసారి కొత్త అప్డేట్ ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్నటువంటి సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు అన్న టాకే కాస్త థ్రిల్లింగ్ ని క్రియేట్ చేస్తే ఇందులో హీరో అండ్ విలన్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంట. సో వినడానికి అసలు కొత్తగా ఉంది కదా. సో బేసికల్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో మన నెగిటివ్ షేడ్స్ చాలా తక్కువ చూస్తాం. అంటే మాక్సిమం మూవీస్ లో ఆయన హీరోగానే చూసాం కానీ ఎక్కడ కూడా నెగిటివ్ వర్షన్ లో చూడలేదు. సో ఇటువంటి క్రమంలో అట్లీ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ని చేస్తున్నారంట. సో రీసెంట్ టైమ్స్ లో పుష్ప 2 తర్వాత ఒక మంచి సక్సెస్ కోసం ట్రై చేస్తున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అట్లీ కథ నచ్చడంతో ఓవరాల్ గా ఈ సినిమా పట్టాల మీదకి ఎక్కే ఛాన్స్ ఉంది. ఇక సినిమాకి సంబంధించి బడ్జెట్ పరంగా ఆల్మోస్ట్ 50% పైన హీరో అండ్ డైరెక్టర్ మాత్రమే తీసుకోవడంతో సినిమా కాస్త నెగిటివ్ స్టార్ట్ అయినప్పటికీ సినిమాకి తగ్గట్టే తీసుకుంటున్నాడేమో అని చాలా మంది కూడా వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు. సో ఓవరాల్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్నటువంటి సినిమాలో హీరో అండ్ విలన్ అల్లు అర్జునే అన్న విషయం విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సెకండ్ విషయం వచ్చేసరికి రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఆఫ్టర్ బాహుబలి సినిమా తర్వాత ప్రతి సినిమా కూడా హిట్ అవుతుందని అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఈ క్రమంలో రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ అని ఒక ఇంటర్వ్యూలో అడిగారు అనమాట. సో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సినిమాస్ లో ద బెస్ట్ టాప్ 10 మూవీస్ ఏంటి అని అడిగినప్పుడు సాధారణంగా ప్రభాస్ అన్నకి ఏంటంటే ఫ్యాన్స్ కి ఏదైతే ఇష్టమో సో అది ఎక్కువ నచ్చుతుంది. బట్ ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ అన్న ఇచ్చినటువంటి ఆన్సర్ చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. సో ప్రభాస్ చేసినటువంటి సినిమాస్ లో ఫ్యాన్స్ అందరూ జీర్ణించుకోలేనటువంటి సినిమా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఆదిపురుష్ పేరు వింటారు. సో రామాయణం లాంటి కావ్యాన్ని కాస్త మార్చి రాసినటువంటి ఓం రౌత్ అంటే మనందరికీ ఎప్పటికీ ఫైరే. సో ఓవరాల్ గా ఆదిపురి సినిమా పరంగా చాలా మంది కూడా ఒక నెగిటివ్ వైబ్ ఉంది. బట్ ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ అన్నది మీకు నచ్చినటువంటి సినిమా ఏంటని అడిగితే ఆదిపురి సినిమా పేరు చెప్పారు. సో ఆదిపురి సినిమా నాకు చాలా ఇష్టమైనటువంటి సినిమాస్ లో ఒకటి, అంటే నేను చేసినటువంటి సినిమాస్ అని చెప్పడంతో సో ఫ్యాన్స్ అందరూ కూడా కాస్త షాక్ అయ్యారనమాట. సో ఎన్నో సినిమాలు ఉంటే ఆదిపురుషుని ఎందుకు చెప్పారా అని చెప్పి చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు. సో ఆదిపురుష్ క్యారెక్టర్ లో, రాముడి క్యారెక్టర్ లో మేబీ ప్రభాస్ గారిని ఆయన గారిని చూసుకోవడానికి బాగుందేమో. అండ్ అంతేకాకుండా రాముడి క్యారెక్టర్ చేస్తానన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ప్రభాస్ కి చాలా ఇష్టమైనటువంటి షూట్ మొత్తం ఇండోర్ షూటింగ్ కాబట్టి మేబీ ఆ సినిమా నచ్చింది అని చెప్పారేమో అని కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకుంటా ఉన్నారు. బట్ ఓవరాల్ గా ప్రభాస్ నోట్లోంచి ఆదిపురి సినిమా ఆయన ఫేవరెట్ సినిమా అని విన్న తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ లో ఉన్నారు. సో మీరు షాక్ లో ఉన్నారా? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక థర్డ్ అప్డేట్ ఏంటంటే ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత గేమ్ చేంజర్ అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. సో ఈ క్రమంలో మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చేసి ఆఫ్టర్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్న విషయం మనకు తెలుసు. సో RC16 అండ్ RC17 సినిమాలకు సంబంధించి ఇప్పటికే అప్డేట్స్ అయితే వదులుతున్నారు. ఇక రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో, ముఖ్యంగా క్రికెట్ కి సంబంధించినటువంటి ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నటువంటి సినిమా. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అయినటువంటి జాన్వీ కపూర్ గారు హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాకుండా సినిమా కాస్టింగ్ సంబంధించి జగపతి బాబు గారు, ఇక కన్నడ స్టార్ హీరో అయినటువంటి శివరాజ్ కుమార్ గారు కూడా సినిమాలో యాక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ టైమ్స్ లో కన్నడ హీరో శివరాజ్ కుమార్ గారు కూడాను సినిమాలోకి షెడ్యూల్ లోకి ఎంటర్ అయ్యారు, అంటే షూటింగ్ లోకి స్టార్ట్ అయ్యారు అనమాట. సో ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఏదైనా టైటిల్ ఏంటి, ఇంకా వర్కింగ్ టైటిల్ మీద ఏంటి, ఆల్మోస్ట్ హాఫ్ మూవీని కంప్లీట్ చేసేస్తారని చెప్తున్నారు కదా. సో టైటిల్ ఏంటి అన్నప్పుడు చాలా మంది దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి పేరు పెద్ది. సో RC16 యొక్క టైటిల్ పెద్ది అని చెప్పి చాలా మంది ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ పోస్ట్ అని ట్రెండ్ చేస్తున్నారు. సో ఇది ఫ్యాన్ మేడ్ అయి ఉండొచ్చు కానీ బట్ ఈ పెద్ది అనే పేరు అసలు ఎలా స్టార్ట్ అయింది, సో ఎక్కడి నుంచి బయటపడిందో తెలియదు కానీ సో ప్రెసెంట్ RC16 యొక్క టైటిల్ పెద్ది అని చెప్పి సోషల్ మీడియాలో తెగ హ్యాష్ ట్యాగ్ రన్ అవుతున్నాయి అనమాట. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత జనాలందరూ డిసప్పాయింట్ లో ఉన్నారు, మెగా హీరో దగ్గర నుంచి ఇటువంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేదని. సో ఈ క్రమంలో బుచ్చిబాబు దగ్గర నుంచి రాబోతున్నటువంటి రెండో సినిమా కావడంతో సో సినిమాకి సంబంధించి భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే
ఉన్నాయబ్బా. సో మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దగ్గర నుంచి రాబోతున్నటువంటి సినిమా వర్కింగ్ టైటిల్ కాకుండా ఈ టైటిల్ మీకు ఎలా అనిపించింది? సో పెద్ద అన్నది ఏ వర్షన్లో పెట్టారు, మేబీ పెద్ద లేదంటే లీడర్, ఈ క్వాలిటీలో ఇటువంటి జోనర్లు అయినా పెట్టారా లేదు తెలియదు. బట్ ఓవరాల్ గా ఈ టైటిల్ అయితే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉందన్నమాట, ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ సుకుమార్ గారితో సినిమా రావాల్సి ఉంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఈ టైటిల్ మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. సో ఇవన్నమాట ఈ రోజు టాప్ 3 మూవీ కంటెంట్స్. సో మీకు ఈ 3 కంటెంట్స్ ఎలా అనిపించండి, ఏ కంటెంట్ మిమ్మల్ని బాగా సర్ప్రైజ్ గురి చేసింది అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.